హలో. నేను డాక్టర్ రవిశంకర్, పీడియాట్రిషియన్, నియోనటాలజిస్ట్, సౌమ్య చిల్డ్రన్స్ హాస్పిటల్, ఎస్ఆర్ నగర్, హైదరాబాద్. నేను ఇవాళ ఇప్పుడు మనం పిల్లల స్కిన్ కలర్ గురించి మనం మటుకి మాట్లాడుకుందాం. ఇది వాళ్ళు ఫెయిర్నెస్ అంటే పేరెంట్స్కి ఫెయిర్ ఎలా అవ్వాలి, వాళ్ళు తెల్లగా ఎట్లా అవ్వాలి, మా పిల్లాడు డార్క్గా ఉన్నాడు, ఇలా ఉండకూడదు, ఇంకా కొద్ది ఫెయిర్ అవ్వాలనేసి చాలామంది మాకు ఓపీలో వాళ్ళు మటుకి అడుగుతూ ఉంటారు. సో ఇది స్కిన్ కలర్ ఏంటంటే ఇది జెనెటికల్లీ డిసైడెడ్ అనమాట. అంటే మన జీన్స్ బట్టే ఉంటుంది. ప్రతి ఒక్కళ్ళ స్కిన్లో మటుకి కలర్లో మటుకి మెలనిన్ అనే పిగ్మెంట్ స్కిన్లో ఉంటుంది. ఆ స్కిన్ బట్టి కొంతమందికి ఎక్కువ ఉంటుంది, కొంతమందికి తక్కువ ఉంటుంది. సో ఇది ఒక జెనెటిక్ బేసిస్ ఉంటుందన్నమాట. కొంతమంది డార్క్ స్కిన్ వాళ్ళు ఉంటారు, కొంతమంది బ్రౌన్ స్కిన్ వాళ్ళు ఉంటారు, కొంతమంది ఫేర్ స్కిన్ వాళ్ళు ఉంటారు, కొంతమంది వైట్స్ ఉంటారు. సో ఇదంతా మటుకి పుట్టినప్పుడే అంటే ఎంబ్రియో ఫామ్ అయినప్పుడే, పిండం ఫామ్ అయినప్పుడే ఇవన్నీ కూడా దాంట్లో జెనెటిక్ ఇన్ఫర్మేషన్ బట్టి ఒక్కొక్కళ్ళ స్కిన్ కలర్ అయితే మటుకి డిసైడ్ అయిపోయి ఉంటుంది. దీన్ని మనం మటుకి మార్చలేము. ఇది చాలా ఇంపార్టెంట్ విషయం. దీన్ని మనం మటుకి మార్చడానికి మనం ప్రయత్నించలేము. దీనివల్ల మనం ఏ రకంగా ఒకళ్ళ స్కిన్ కలర్ ఎలా ఉందో అది పర్మనెంట్గా వాళ్ళకి లైఫ్ లాంగ్ అదే ఉంటుంది అన్నమాట. దీన్ని మార్చడానికి మనం ఏమీ చేయలేము, చేయకూడదు కూడా. ఇంకోటి ఏంటంటే ఎక్కువగా ఎక్సెసివ్ అమౌంట్ ఆఫ్ సన్లైట్లో ఎక్స్పోజ్ అయితే కూడా అప్పుడప్పుడు స్కిన్ కలర్ అయితే మనకి డార్క్ అవ్వచ్చు. అంటే ఎక్సెస్ అమౌంట్ ఆఫ్ ఎక్స్పోజర్ టు స్కిన్ లైక్ బయట మటుకి ప్లే గ్రౌండ్స్లో లేకపోతే మటుకి క్రికెట్ ఆడుతున్నప్పుడు ఇలాగా పిల్లలు కొంతమంది చాలాసేపు వాళ్ళు మటుకి సన్లైట్కి ఎక్స్పోజ్ అయినా సరే వాళ్ళు డార్క్ అవ్వచ్చు. సో వాళ్ళు ఎక్కువగా వాళ్ళు ఇలాగ సన్కి ఎక్స్పోజ్ అవ్వే ఛాన్స్ ఉన్నది. అంటే పిల్లలకి సన్ స్క్రీన్స్ అయితే అప్లై అయితే చేయాలి. సో దట్ దే డోంట్ బికమ్ డార్క్ అన్నమాట. సో బట్ అదర్వైజ్ వాట్ ఈజ్ ఇంపార్టెంట్ ఈ స్కిన్ హెల్దీగా ఉండాలన్నమాట. అంటే స్కిన్ హెల్దీగా ఉండడం, స్కిన్లో ఒక నార్మల్ గ్లో ఉండడం ఇంపార్టెంట్. అంటే ఒక డల్గా ఉండకూడదు, స్కిన్ డ్రైగా ఉండకూడదు, అండ్ ఇట్ షుడ్ నాట్ అంటే ర్యాషెస్ ఉండకూడదు, ఎలర్జీస్ ఉండకూడదు. సో హెల్దీ స్కిన్ ఈజ్ మోర్ ఇంపార్టెంట్ దెన్ ది కలర్ ఆఫ్ ది స్కిన్ అన్నమాట. కలర్ ఆఫ్ ది స్కిన్ ఈజ్ నాట్ దాట్ ఇంపార్టెంట్, హెల్దీ స్కిన్ ఈజ్ ఇంపార్టెంట్. ఆ హెల్దీ స్కిన్ ఉండాలి అంటే ఫస్ట్ అంటే హెల్దీ డైట్ ఉండాలి, మరి న్యూట్రిషన్ బాగుండాలి, మంచి టైప్ ఆఫ్ వెజిటేబుల్స్, ఫ్రూట్స్ ఇలాంటివన్నీ తింటే ఎక్కువగా గుడ్ అమౌంట్ ఆఫ్ వైటమిన్స్, మినరల్స్ వస్తాయి, విచ్ హెల్ప్స్ ఇన్ మెయింటైనింగ్ ద హెల్త్ ఆఫ్ ది స్కిన్ అన్నమాట. స్కిన్ హెల్దీగా ఉండాలి అంటే ఫ్రూట్స్, వెజిటేబుల్స్ బాగా మటుకి తింటే వాళ్ళకి మంచి స్కిన్ అయితే వస్తుంది. ఇంకోటి బాగా మటుకి ఫ్లూయిడ్స్ అయితే మటుకి తీసుకోవాలి. అంటే హైడ్రేషన్ అనేది చాలా ఇంపార్టెంట్. ఫ్లూయిడ్స్ కానీ సరిగ్గా కానీ తీసుకోకపోతే బాగా స్కిన్ మటుకి డ్రై అయిపోతూ ఉంటుంది, అండ్ దానివల్ల స్కిన్ కూడా మటుకి పాడవే, ఇంకా డ్యామేజ్ అయ్యే ఛాన్స్ కూడా ఉంటుంది. స్కిన్ని ఎప్పుడు కూడా మనం మటుకి మాయిశ్చరైజ్ చేసి ఉంచాలన్నమాట. అంటే స్కిన్లో మాయిశ్చర్ కంటెంట్ ఉంటే స్కిన్ మటుకి డ్రై అవ్వదు. సో ఎక్కువగా తనకి స్కిన్కి మటుకి మనం మటుకి నార్మల్గా ఇంట్లో ఈ కోకోనట్ ఆయిల్ అన్నది మనం మటుకి పెట్టొచ్చు, ఆర్ వీ కెన్ అప్లై సమ్ మాయిశ్చరైజర్స్ అన్నమాట. ఈ సోప్స్ కూడా ఏంటంటే బేబీ ఫ్రెండ్లీగా ఉండాలి, అండ్ హార్ష్ సోప్స్ అయితే మనం మటుకి వాడకూడదు. అంటే ఎక్కువగా హార్ష్ పెద్దవాళ్ళకి మటుకి వాడే సోప్స్ అన్నది మటుకి పిల్లలకి మటుకి వాడకూడదు. పిల్లల సోప్స్ మటుకి వేరేగా ఉంటాయి, అదే విధంగా అవే మటుకి వాడాలి. సో దట్ వాళ్ళ స్కిన్ మటుకి ఏమీ మటుకి పాడవకుండా ఉంటుంది. సో ఇట్లాగా స్కిన్ హెల్దీగా ఉండడం ఇంపార్టెంట్, కానీ స్కిన్ మటుకి కలర్ని మనం మటుకి మార్చలేము. కలర్ని మార్చే క్రీమ్స్, ఆయింట్మెంట్స్ ఉంటే అట్లాంటి వాటి మీద మీరు దాని జోలికి వెళ్ళొద్దు. ఎందుకంటే దాంట్లో హార్మ్ఫుల్ కెమికల్స్ ఉంటాయి, దాంట్లో స్టెరాయిడ్స్ కూడా ఉండొచ్చు. సో దాంతో వాళ్ళు మటుకి ఫెయిర్నెస్ తీసుకురావడానికి కొంతమంది ఇలాంటివి మటుకి వాడతారు, కానీ ఇట్ ఈస్ నాట్ గుడ్ ఎట్ ఆల్ అన్నమాట. సో ఫెయిర్నెస్ క్రీమ్స్ అన్నవి మనం మటుకి వాడకుండా ఉంటేనే మంచిది. ఇట్ మే బి యాక్చువల్లీ బీ హార్మ్ఫుల్ టు ద చైల్డ్. సో ఇలాగా అంటే స్కిన్ మటుకి బ్యూటీ అన్నది ఇంపార్టెంట్ అన్నమాట. అంటే ది బ్యూటీ ఆఫ్ ది స్కిన్ ఈజ్ మోర్ ఇంపార్టెంట్ దెన్ ది కలర్ ఆఫ్ ది స్కిన్ అన్నమాట.
సో ఈ బ్యూటీ అన్నది ఎప్పుడు వస్తుందంటే స్కిన్కి ఎప్పుడైతే వాళ్ళు హెల్తీగా ఉంటారో, హెల్తీ డైట్, హెల్తీ స్కిన్కి మంచి కేర్ కానీ తీసుకున్నప్పుడు వాళ్ళు హెల్తీగా ఉంటారు. సో అట్లాగా స్కిన్లో మరి ఒక రకమైన గ్లో వస్తుంది. ప్లీజ్ డోంట్ గో ఫర్ ఫెయిర్నెస్ క్రీమ్స్. థ్యాంక్ యూ. ఇప్పుడు ఏదన్నా సరే వాట్ ఈజ్ ఇంపార్టెంట్ ఈజ్ దట్ ఒక చైల్డ్ని పేరెంట్ అయితే అర్థమైతే చేసుకోవాలి. అంటే ఒక్కొక్క చైల్డ్ ఒక్కొక్క టైప్ ఆఫ్ పర్సనాలిటీ ఉంటుంది. వాళ్ళలో డిఫరెంట్ టైప్స్ ఆఫ్ బిహేవియర్ ఉంటుంది. సో ఆ బిహేవియర్ బట్టే పేరెంట్స్ అన్నది వాళ్ళకి అనుగుణంగా మనం మటుకి మారాలి. ఈ జెంటిల్ పేరెంటింగ్ వల్ల ఏంటంటే చాలామంది పిల్లలు జెంటిల్‌గా ఉంటారు. వాళ్ళకి సాఫ్ట్‌గా వాళ్ళతో మటికి మాట్లాడతారు.